హాయ్ అండి. ఈరోజు నేను మా ఊళ్ళో పాండురంగ స్వామి కళ్యాణం జరుగుతుందనమాట. అమ్మవారి కోసం జడైతే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేను ప్రిపేర్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నానమాట. మామూలుగా అయితే నేను రోజ్ ఫ్లవర్స్ కానీ చామంతి పువ్వులతో కానీ చేసేదాన్ని. ఈసారి ఏంటంటే ఈ వర్షాల వల్ల మనకి పువ్వులైతే అంత ఫ్రెష్గా అనిపించలేదండి నాకు. అందుకని చెప్పి మా ఇంటి దగ్గరే ఉన్న నూరు వరహాల గుత్తులు అంటారు కదండి, వాటితో అయితే అమ్మవారికి జడ ప్రిపేర్ చేద్దామని చెప్పి చేశానన్నమాట. ఇవన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్నాను. అలానే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా చేద్దాము, ఎప్పుడు ఒకలానే ఎందుకని చెప్పి ఊలితో అమ్మవారికి, అంటే మామూలుగా మనకి సవరాలు అవి ఉంటాయి కదండి, నాకు వాటికంటే ఎందుకో ఇది బెస్ట్ అనిపించింది. అలానే వెడ్డింగ్ కట్తో ఇలా డిఫరెంట్గా ఒక 2 సైజుల్లో అలా కట్ చేసుకున్నాను అనమాట. అలానే పువ్వులన్నీ కూడా నేను ఇలా వేణీల కింద కడతాను కదండి, అలా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ మెయిన్ మనకి కొంచెం పెద్దగా పెట్టాలి కదండి, స్టార్టింగ్ నుంచి చిన్నగా అవుతాయి కదా, అలా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఫస్ట్ ఒక పెద్ద వేణిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇది మెయిన్గా స్టార్టింగ్ పెట్టడానికి. అలానే తర్వాత వాటికి కొంచెం సైజ్ తగ్గించాను అనమాట దీనికంటే. అలా ఒక 3 ప్రిపేర్ చేశాను అనమాట. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక నేను కట్ చేసుకున్న వెడ్డింగ్ కార్డు ఉంది కదండి, దానిపైన ఆ వేణిని సూది దారంతో ఫస్ట్ అటాచ్ చేసేసానండి. తర్వాత మధ్యలో ఈ తులసి దళాలతో ఫిల్ చేశాను అనమాట. అవి కదలకుండా ఈ మధ్యలో నేను తయారు చేసిన ఈ స్టోన్స్ తోటి దాని ఇలా సూది దారంతో కదలకుండా ఇలా కుట్లు వేసేసాను అనమాట. ఇలా కంప్లీట్గా కుట్టేసిన తర్వాత వెనక్కి తిప్పేసి మనం గట్టిగా నాటు వేసేసుకుంటే అలా ఫిక్స్ అయిపోయి ఉంటుందండి. దీన్ని నేను ఇందాక తయారు చేసుకున్న ఈ ఊలి సవరంలా తయారు చేశాను కదండి జడలాగా, దానిపైన 1 by 1 ఇలా అటాచ్ చేసుకుంటూ వచ్చానమాట. ఏదైనా మనం దేవుడికి ఇచ్చేటప్పుడు మనం ఇష్టంతో చేసేది కష్టం అనిపించదండి. అది మనకి ప్రిపేర్ చేసిన తర్వాత మనసుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కంప్లీట్గా లుక్ అయితే ఎలా అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. స్వామివారికి తీసుకెళ్ళిన తర్వాత పంతులు గారు అమ్మవారికి అయితే అలంకరణ చేశారండి. చూడడానికి అసలు చాలా బాగా అనిపించింది. జై శ్రీకృష్ణ.